ఆల్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ప్రస్తుతం మనం 8 వసంతాలు సినిమా కీలక పాత్ర పోషించిన కన్నగారితో ఉన్నాము. ఆయన అడిగి ఇప్పుడు సినిమా గురించి ఆయన ఏం చెప్తారో తెలుసు. సినిమా అయితే చాలా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ క్యారెక్టర్ కూడా సూపర్బ్. మీకు మంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి సినిమా? అదే అండి, నేను స్క్రిప్ట్ చదివినప్పుడు ఒకటే అనుకున్నాను అనమాట. ఒక మిడిల్ క్లాస్ ఆర్టిస్ట్గా నేను ఇంత రిలేట్ అవుతున్నప్పుడు చూసిన ప్రతి ఒక్కరు రిలేట్ అవ్వాలి అని. సో ఎవరెవరైతే బ్రో నీలో నన్ను చూసుకున్నా అని చెప్పి పెడుతున్నారో మెసేజెస్, దట్ ఈస్ లైక్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ రిసీవ్డ్. అదే అవ్వాలనుకున్నా అది అవుతుంది. సో దాట్ వుడ్ బి ద బెస్ట్ రెస్పాన్స్ ఐ గోట్. యాక్చువల్గా శేఖర్ కమల గారి సినిమాల్లో ఫ్రెండ్స్కి మంచి బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సినిమాలో మీకు కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా మంచి బలమైన స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ మీకు రావడం పట్ల మీకు ఏమనిపించింది? అయ్యో, అసలు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ఆ ఫనీ అన్న పట్ల నాకేమైనా ఉందంటే అది గ్రాటిట్యూడ్. బికాస్ ఇట్లాంటి రోల్ రాసి అది నేను చేయగలను అని నన్ను నమ్మడము, అంటే దానికి ఏ విధంగా థ్యాంక్ యూ చెప్పాలో నాకు తెలియదు. ఇప్పుడు ఒక మైత్రి బ్యానర్లో ఇట్లాంటి రోల్ డెబ్యూగా రావడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఏం చెప్పాలి కూడా తెలియదు. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. నాకు సినిమా చూసినప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే, మీరు అనంతిక ఒకరి దగ్గరే శిష్యులుగా ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు తను తలకొరివి పెట్టేందుకు, తలనీలాలు తీసేందుకు కూడా సిద్ధపడుతుంది. మరి పక్కనే ఉన్న మీరెందుకు మీ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చేయలేదు? మీరు ఒకవేళ సినిమా ప్రాపర్ గమనించి ఉంటే ఆయన అంటాడు, నాకు దగ్గర వాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, నా తలకొరివి కూడా నువ్వే పెట్టాలి అని మాస్టరే అంటారు అనమాట. అట్లాంటి టైంలో ఆయన లాస్ట్ కోరిక నేను కాదనలేను కదా. ఎంత బీయింగ్ ఎ బాయ్, ఆయన లాస్ట్ కోరిక శుద్ధి తలకొరివి పెట్టాలన్నప్పుడు ఐ కాంట్, ఆఖరి కోరికలు మార్చలేం కదండి. అందుకని ఐ వోంట్ గో దేర్ అనమాట. శుద్ధితో యాక్ట్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఓ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అమ్మాయి టెరిఫిక్ పర్ఫార్మర్ అండ్ వెరీ హార్డ్ వర్క్. మామూలుగా కాదు. అంటే తను కేరళ నుంచి వచ్చింది, మలయాళీ అయినా కూడా తెలుగు డైలాగ్స్ ఒక్క తెలుగు డైలాగ్ కూడా ఫంబుల్ అవ్వలేదన్నమాట. నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి నాకు తెలుగు బాగొచ్చు. ఐ ఎక్స్పెక్టెడ్ హర్ టు, అంటే కొంచెం ట్రబుల్ అయితేమో నాకు అది ఇది అనుకున్నా. ఒక్కసారి కూడా షీ నెవర్ మిస్డ్ హర్ డైలాగ్, మిస్డ్ హర్ క్యూ అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్. అట్లాంటి పర్ఫార్మర్స్తో పనిచేస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. నీకు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. నా పర్ఫార్మెన్స్ ఒకవేళ మంచిగా అనిపించింది మీకు అంటే దట్స్ బికాస్ ఆఫ్ మై కో యాక్టర్స్ ఓన్లీ. వాళ్ళు బాగా చేశారు కాబట్టి నేను ఇంకా బాగా చేయగలిగిన. సో నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయండి, చెప్పొచ్చు కదా. అంటే నెక్స్ట్ అని ఇక యాజ్ అ లీడ్స్ చేస్తున్నాను అనమాట. సో ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ వాటి టైటిల్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, సో చెప్పలేను. ఓ లీడ్ రోల్ యాజ్ ఎ హీరో? ఆల్వేస్ వాంటెడ్ టు డూ లీడ్ యాజ్ ఎ హీరో. ఇది కార్తిక్ అనే క్యారెక్టర్ చదివినాక లీడ్ అది ఇది కాదు, క్యారెక్టర్ ఏం చేయాలని చెప్పి చేసేసిన అనమాట. అదర్వైజ్ ఐఎమ్ డూయింగ్ లీడ్స్ ఓన్లీ. యాక్చువల్లీ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే హీరోనే. అందుకే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.